ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ కొద్ది కాలము చక్కగా దేవుని యొక్క వాగ్దానం మనం చదువుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కొద్ది కాలము ఆయన వాగ్దానము చేత నిన్ను దర్శించును గాక. ఆయన వాగ్దానము చేత నీవు బలము పొందుకుందువు గాక. ఎందుకంటే దేవుని వాక్యం అంటోంది, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకున్నది. ఈరోజు వాగ్దానము నీ జీవితంలో దీవెనకరంగా ఆశీర్వదకరంగా దేవుడు జరిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇక వాగ్దానం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము దేవుని వాక్యంలో కనుక మనం గమనించినట్లయితే 7వ వచనంలో, నీవు నా కుమారుడవు, నేడు నేను కని ఉన్నాను. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కని ఉన్నాడు. ఆయన శిలువ రక్తములో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ప్రాణం పెట్టి మనల్ని కొని ఉన్నాడు. కాబట్టి ఆయన మన తండ్రి. ఈరోజు ఆయనను మనం ఘనపరచుదాం, ప్రభుని మహింపరచుదాం. ఆయన మనల్ని కని ఉన్నాడు. ఈరోజు దేవుని ఏర్పాటును బట్టి నీవు రక్షణలో ఆయన చేత కనబడి ఉన్నావు, రక్షించబడి ఉన్నావు. రక్షణ లేకపోతే మన పరిస్థితి ఏంటో మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈ ఉదయకాలము నిన్ను రక్షించినటువంటి నీ ప్రభుని బట్టి నువ్వు ప్రభుని కనపరచు. అయ్యా, నన్ను రక్షించినావు, నన్ను కొని ఉన్నావు, నన్ను కని ఉన్నావయ్యా, నీకు వందనాలని చెప్పి ఒక దినాన్ని ప్రారంభించు, ప్రభుని ఘనపరచు, ప్రభుని మహింపరచు. ఇక వాగ్దానమును దేవుడి దినమంతా నీకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా మార్చును గాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క లేఖనము సెలవిచ్చినట్టు ప్రభా, అయ్యా, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అన్నావు తండ్రి. అయ్యా, మమ్మల్ని నయనాన్ని శిలువ రక్తంలో అయ్యా మీరు కడిగి పరిశుద్ధపరిచి ఆత్మీయంగానైనా మరణానికి అప్పగించబడినటువంటి మమ్మలను నువ్వు కని ఉన్నావు. అందుని బట్టి మీకు వందనాలు. ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో వారందరి లోపల ప్రభా సంపూర్తిగా రక్షణ, సంపూర్తిగా మారు మనసు మీద అనుగ్రహించమని, ఈ యొక్క దినాన్ని బ్లెస్ చేయమని కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తూ ఇక వాగ్దానం వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబంలో సమృద్ధిని దీవెన మీద అనుగ్రహించమని కృతజ్ఞతలు మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి తప్పకుండా ఈ యొక్క వాగ్దానమును అనేకులకు రీచ్ అవునట్లుగా మరి మీరు షేర్ చేయండి. మరి కేపీపీ చర్చ్ హైదరాబాద్ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ యొక్క వాగ్దానాన్ని షేర్ చేయండి. దీని ద్వారా అనేకులు దాని ద్వారా మీరు మీ కుటుంబం దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.